రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగు సబ్సిడీలు మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ తో చేయూతనిచ్చే అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు అధికారులతో సీఎం చర్చించారు. పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 75వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసి స్వయంగా సమస్యలు వినవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆప్షన్ 3 కింద ఇళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని మంత్రి పార్థసారథి చెప్పారు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ 47,000కు పైగా ఇళ్ల నిర్మాణం చేస్తామని పూర్తి చేయలేదన్నారు. పైగా 80 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు తేలిందన్నారు. రాక్రీట్ సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పురాతన, చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన ఆలయాల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని, జిల్లా వ్యాప్తంగా 58 ఆలయాల అభివృద్ధికి 118.45 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు చిన్నజీయర్ స్వామి వారితో భూమి పూజ చేయించామన్నారు. మహిళలకు అత్యంత నమ్మకమైన శ్రీ వెంకటమ్మ పేరంటాలు ఆలయ రాజగోపురం, మహామండపం పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఉద్భవ్ 2025 పేరుతో డిసెంబర్లో ఏపీలో జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవిష్కరించారు. రాష్ట్రంలో తొలిసారి జాతీయ స్థాయి ఉద్భవ్ 2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో కేఎల్ యూనివర్సిటీలో పోటీలు వైభవంగా నిర్వహిస్తున్నామని, 22 రాష్ట్రాల నుంచి 1800 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఏపీ నుంచి 110 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. కేఎల్ యూనివర్సిటీలో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 22 రాష్ట్రాల నుంచి 1800 మంది పిల్లలు పాల్గొనున్నారు. గిరిజన పిల్లల్లో ఉండే ప్రతిభను వెలికితీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పాతవెల్లంటి గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరిట 50 లక్షలతో చేపట్టిన 3 ఫేజ్ పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గం మొత్తం చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో చేపట్టిన 3 ఫేజ్ పనులు పూర్తయ్యాయని కోటంరెడ్డి తెలిపారు. కొన్ని చోట్ల ఛార్జింగ్ పనులు చేయాల్సి ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. పొట్టేపాళ్లం కులజంపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, టెండర్లు జరగగానే పనులు పూర్తి చేయిస్తామన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. గత 5 ఏళ్లు ఒక్క పీహెచ్సీని కూడా పూర్తి చేయని అసమర్థ పాలన రాష్ట్రంలో సాగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జీవోలకే పరిమితమైన నిర్మాణాలు చేపట్టలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన భవనాలను పూర్తి చేసి బిల్లులు మంజూరు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 1.68 లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ టార్గెట్ గా కేసుల విచారణ సాగుతోందని సజ్జలు ఆరోపించారు. కల్తీ నెయ్యి, పరకామణి, లిక్కర్ కేసులు అలాంటివే అని అన్నారు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి నేరారోపణలు చేస్తున్నారని సజ్జలు అన్నారు. మాపై కక్ష సాధింపు, విష ప్రచారంతో పాటు తన వైఫల్యాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని విమర్శలు చేశారు. తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఇవాళ తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సీఐడీ తాత్కాలిక కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన పరకామణి ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదుతో తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగానే హూమను సీఐడీ అధికారులు విచారించారు. ఏపీ నకిలీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ సహా 7 నిందితుల రిమాండ్ కోర్టు పొడిగించింది. జోగి రమేష్ సహా 7 నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వచ్చే నెల డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పర్యటించారు. స్వయంగా బైక్పై ప్రయాణించి ట్రాఫిక్ అవరోధాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాటన్ పార్క్ నుండి మావుళ్లమ్మ దేవస్థానం వరకు రోడ్లు మార్జిన్లో ఆక్రమణలు, ప్రకటన బోర్డులు, షాపుల యజమానులను పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే ట్యాక్స్ తప్పదని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు. రోడ్డు మార్జిన్లో అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపితే ట్రాఫిక్ ఎలా నియంత్రించగలమని ఎస్పీ అన్నారు. ట్రాఫిక్ సమస్యలు అధిగమించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 1 వరకు విజయవాడలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పో కార్యక్రమానికి 78 ప్రాంతాల నుండి ప్రజలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని ఏపీ ఛాంబర్స్ చైర్మన్ బాలాజీ తెలిపారు. కొత్తగా ఇండస్ట్రీ ప్రారంభించిన వాళ్లు, చిన్న కుటీర పరిశ్రమలు ప్రారంభించిన వాళ్లకు ఈ ఎక్స్పో వేదిక కానుందని తెలిపారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారందరినీ ఈ ఎక్స్పోకు ఆహ్వానిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చెస్ అకాడమీని ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని అంతర్జాతీయ చెస్ పోటీల్లో బంగారు పతకం సాధించిన గెల్లా రాజశేఖర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి చెందిన గెల్లా రాజశేఖర్ ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు భూటాన్లో జరిగిన SBKF టోర్నీలో బంగారు పతకం సాధించారు. ఇవాళ తన స్వగ్రామం గౌరీపట్నానికి వచ్చిన రాజశేఖర్కు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రజలకు చెస్ పోటీల్లో ట్రైనింగ్స్ ఇచ్చి ప్రభుత్వ భాగస్వామ్యంతో చెస్ అకాడమీ ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అన్న ఓ వైపు, తమ్ముడో వైపు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నల్గొండ డీసీసీగా పున్నా కైలాష్ ను అధిష్టానం నియమించింది. దీనిపై రాజగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఉండగా డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ ను తొలగించాలంటూ వెంకటరెడ్డి ఏఐసీసీకి లేఖ రాశారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు ఆది శ్రీనివాస్, గరిమా అగ్రవాల్ అధికారులు వెళ్లారు. పన్ను పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా బేస్మెంట్ కింద కుంగింది. వెంటనే అధికారులు అప్రమత్తం కావడంతో పెను ముప్పు తప్పింది. సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శివంపేటలో బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం యాగశాల ప్రారంభోత్సవానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లగా పార్టీలోని 2 వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పరస్పర దాడికి యత్నించారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ములుగు జిల్లా మేడారం ఆలయ పునర్నిర్మాణ పనుల్లో కీలక అడుగు పడింది. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు ప్రత్యేక పూజలు చేసి ఆ గద్దెలను అర్చకులు కదిలించారు. ఇకపై ఈ 2 గద్దెలను సారళమ్మ గద్దె తర్వాత నిర్మించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో పగిడిద్దరాజును, గోవిందరాజును కొత్త గద్దెలపై ప్రతిష్టాపన చేస్తామని పూజారులు తెలిపారు. అనంతరం డోలు వాయిద్యాలు నడుమ సమ్మక్క సారళమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా మర్రిని నియోజకవర్గం పాతలపాడులో సిపిఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు హత్యకు గురై 26 రోజులైన హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని సిపిఎం నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగానే పోలీసు విచారణను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. సామినేని రామారావు భారీ ఫిర్యాదులో కొంతమంది పేర్లను పేర్కొన్నప్పటికీ పోలీసులు తూతూ మంత్రంగా విచారించి వదిలేశారని ఆరోపిస్తూ సిపిఎం నాయకులు కలెక్టరేట్ ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో సిపిఎం నాయకులు కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రాజమండ్రి గాయత్రి ర్యాంప్ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇసుక డంపింగ్ యార్డ్కు సంబంధించి అటవీశాఖ అధికారులు, బోట్స్మాన్ సొసైటీ మధ్య భూ సంబంధిత సమస్యపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంలో హైకోర్టు ఆదేశాలతో రాత్రి సమయంలో అధికారులతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నివేదికను త్వరలోనే ఏపీ హైకోర్టుకు అందించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపల్ వేధిస్తున్నాడంటూ మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర రెసిడెన్షియల్ స్టూడెంట్స్ వసతి గృహం నుంచి రోడ్డుపైకి పరుగులు పెట్టారు. చిన్న కారణాలతో ప్రిన్సిపల్ తమను బెదిరిస్తున్నాడని విద్యార్థులు చెబుతున్నారు. అయితే పోలీసులు వీరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోవైపు విద్యార్థులు అనవసరంగా సమస్యలు సృష్టిస్తున్నారని ప్రిన్సిపల్ చెబుతున్నాడు. మంచిగా చదువుకోవాలని చెప్పినందుకే తనపై కోపం పెంచుకున్నారని అంటున్నారు. కర్నూలు జిల్లా ఆతోనిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో నాసిరకం సాకుతో పత్తిని కొనడానికి నిరాకరించడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని అప్పులు పాలయ్యామని, అప్పులు తీర్చడానికి భార్య తాళిబొట్టు అమ్మినా సరిపోవని కన్నీరు మున్నీరయ్యారు. పత్తి దిగుబడి అంతంత మాత్రంగా వచ్చిందని, పత్తి బాగున్నా సీసీఐ కేంద్రాల వద్ద మాత్రం నాసిరకంగా ఉందని కొనుగోలు చేసుకుండా తిప్పి పంపిస్తున్నారన్నారు. దీంతో రవాణా భారం అధికమవుతుందని, బయట వ్యాపారుల వద్ద తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP 3 గనిలో సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం 4 లేబర్ కోడ్ సంబంధించిన జీవో కాపీలను దగ్ధం చేశారు.
కేంద్రం కొత్తగా 4 కార్మిక చట్టాలను తెచ్చి కార్మికులకు అన్యాయం చేస్తోందని సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కార్మిక చట్టాలను రద్దు చేసి పాత 29 కార్మిక చట్టాలని కొనసాగించాలని సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లపై దాడికి నిరసనగా జగ్గైపేట ఆర్టీసీ డిపో పరిధిలోని హైర్ బస్సులను నిలిపివేసి యాజమాన్యాలు నిరసనకు దిగే జగ్గైపేట నుంచి విజయవాడకు వెళ్లే సర్వీస్ డ్రైవర్లపై ప్రయాణికులు దాడులకు దిగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి ఆర్టీసీ బస్ డ్రైవర్లు సిబ్బంది మద్దతు తెలిపారు. దీంతో పలు సర్వీసులు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం మండలాన్ని కొనసాగించాలంటూ అఖిలపక్ష నేతలు ప్రజలు ఆందోళన నిర్వహించారు. గణపవరం ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం గణపవరం ఎంఆర్ఓ ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు. ఏలూరు జిల్లాకు గణపవరం మండలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, అది పశ్చిమ గోదావరికి అయితే 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమేనని నేతలు తెలిపారు. ఏలూరు జిల్లాలో గణపవరం మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దని అధికారులు సహకరించాలని అఖిలపక్ష నేతలు ప్రజలు కోరారు. కర్నూలు జిల్లా గుడేకల్లు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. స్కూల్ భవనంలో 6 గదులు పెచ్చులుడిపోవడంతో విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. పాఠశాలలో 487 మంది విద్యార్థులున్నారు. పెచ్చులుడుతున్న గదుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. గదులు సరిపోకపోవడంతో కొందరిని స్కూల్ వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాత భవనం కూల్చి కొత్త తరగతి గదులు నిర్మించాలని తల్లిదండ్రులు కోరినా పట్టించుకోలేదు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం స్పందించి నూతన స్కూల్ భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి జనరేటర్ కూడా పనిచేయలేని దుస్థితి నెలకొంది. పవర్ లేకపోవడంతో రోగులకు ఎక్స్రే తీయాలన్నా గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ట్రాన్స్ఫార్మర్ పాడవడం, గంటల కొద్దీ కరెంట్ లేకపోవడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వార్డుల్లో ఉన్న రోగులు కూడా చీకటి గదుల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో విద్యుత్ అధికారులు ఆసుపత్రి సిబ్బందిపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కర్నూలులో హెల్మెట్ ధరించని వారిపై పోలీసులు రైడ్ నిర్వహించారు. అనంతరం హెల్మెట్ ధరించకపోవడం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ కొన్ని వీడియోలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ విడుదల చేశారు. రానున్న రోజుల్లో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు. భద్రాచలం రామాలయంలో ఓ కాంట్రాక్టర్ చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. వస్త్రాల కౌంటర్లో భక్తులకు బిల్లులు లేకుండా చీరలు విక్రయిస్తున్నాడు. ఇవాళ ఓ షాపులో తక్కువ ధరకు వస్త్రాలు కొనుగోలు చేసి తీసుకొస్తూ ఉండగా ఎస్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిపై విచారణ జరిపి నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో దామోదర్రావు చెప్పారు. తన అకౌంట్లో పడాల్సిన డబ్బులు వేములవాడ రాజన్న దేవస్థానం ఖాతాలో పట్టడంతో ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏదుల సత్యమ్మ అనే మహిళా రైతు ఈ నెల 6వ తేదీన సీసీఐకి పత్తిని విక్రయించింది. ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయినట్లు సందేశం వచ్చింది. డబ్బులు తీసుకునేందుకు బ్యాంకు వెళితే అకౌంట్లో నగదు పడలేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో సీసీఐ అధికారులను సంప్రదించగా నగదు రాజన్న ఆలయ ఖజానాలో జమ అయినట్టు గుర్తించారు. రైతుల ఆధార్ కార్డు ఆలయ ఖాతాకు లింక్ కావడంపై రైతుల ఆవేదన. అనంతపురంలోని సాయినగర్ 3వ క్రాస్లో శ్రీనివాస్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ధ్వంసం చేసిన 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని తనకే అప్పగించాలని వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి బెదిరింపులకు దిగాడు. 2 రోజుల క్రితం ఆసుపత్రిలోని మొత్తం ఫర్నిచర్ను 30 మంది వైసీపీ రౌడీ ముక్కలతో కలిసి ధ్వంసం చేశారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించి ప్రధాన నిందితుడు వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డితో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని సబ్ జైలుకు తరలించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డిలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. స్వామివారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. షష్ఠి వేడుకలను పురస్కరించుకుని 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా నారాయణపురంలో పెద్దలు ఆచరించిన నమ్మకాన్ని గ్రామస్తులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గ్రామంలో ఐక్యతతో సహపంక్తి భోజనం చేశారు. కార్తీక మాసం తర్వాత వచ్చే అమావాస్య మరుసటి రోజున గ్రామంలోని అన్ని కుటుంబాలు ఉదయాన్నే భోజనం వండి గర్జప్ప స్వామి దేవాలయంలో రాశిగా పోస్తారు. అనంతరం గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ముందు రాశిగా పోసిన అన్నాన్ని ఊరంతా కలిసి ఆరగిస్తారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు రాదని వారి నమ్మకం.
కృష్ణా జిల్లాలో నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం దగ్గర కృష్ణమ్మకు 550 చీరలతో భక్తులు సారి సమర్పించారు. ఈ వేడుకను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. నాగాయలంక నుంచి బాపట్ల జిల్లా బొబ్బర్లంక వరకు కృష్ణానది మీద చీర పరుచుకుంటూ తీసుకువెళ్లి అక్కడ భక్తులకు పసుపు కుంకుమతో సారి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం జిల్లా స్నానాల లక్ష్మీపురం దగ్గర బ్రిడ్జి నిర్మాణంలో పిల్లర్ కూలింది. వైరా మండలం కేజీ సిరిపురం నుంచి గండగలపాడు ప్రధాన రహదారి వరకు 30,50,00,000తో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. డబుల్ రోడ్డుకు అనుసంధానంగా లక్ష్మీపురం సిరిపురం మధ్య ఉన్న నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ను వాడడం వల్లే పిల్లర్కు పగుళ్లు వచ్చి కూలిందని, అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఉందని స్థానికులు అంటున్నారు. గద్వాల జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. రోడ్డుపై మంచు దుప్పటి కప్పినట్లుండడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. ఊటీ, హిమాచల్ ప్రదేశ్, కొడైకెనాల్ను తలపించేలా గద్వాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ దృశ్యాలను చూసి ప్రకృతి ప్రేమికులు ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అయితే చలి ఎక్కువగా ఉండడంతో ఊపిరితిత్తుల సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రాబోయే 3 రోజుల్లో ఏపీలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో క్షుద్ర పూజలు కలకలరేగింది. ఇంకొల్లు పావులూరు రోడ్లోని పంట పొలాల్లో తూముల సమీపంలో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఆ దారిలో పొలాలకు వెళ్లిన రైతులకు ఆ ప్రాంతంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, బొమ్మలు, దీపాలు కనిపించాయి. క్షుద్ర పూజల నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చోరీ అయినా పోగొట్టుకున్న మొబైల్స్ ను ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కింద భారీ సంఖ్యలో రికవరీ చేశామని జిల్లా ఎస్పీ నచికేవత్ విశ్వనాథ్ తెలిపారు. 1,86,00,000 విలువైన 702 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో ప్రత్యేక చొరవ చూపిన కడప జిల్లా పోలీసులను ఎస్పీ అభినందించారు. మొబైల్స్ రికవరీలో చురుగ్గా పనిచేసిన పోలీసు సిబ్బందికి, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కల్తీ ఐస్ క్రీం తయారు చేస్తున్న ఓ కంపెనీపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐస్ క్రీంలో కలిపే కాలం చెల్లిన ఫుడ్ ఫ్లేవర్లను అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన రసాయనాలు, ఫుడ్ ఫ్లేవర్స్ తో నిర్వాహకులు ఐస్ క్రీం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఐస్ క్రీం శాంపిల్ సేకరించిన అధికారులకు ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ అల్వాల్లో నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో మోసాలు చేస్తున్న ముఠా చిక్కినట్టే చిక్కి పరారయ్యారు. బొల్లారంలో రాత్రి సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఏసీబీ పేరుతోన్న కారులో కొంతమంది అనుమానాస్పదంగా కనిపించారు. కారును అన్ని పరిశీలించగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. విచారించగా తన ఏసీబీ అధికారిని పరిచయం చేసుకున్నాడు. పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించేలోపే కారు దిగి పారిపోయాడు. కారులో ఉన్న నకిలీ ఐడీ కార్డులు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 4 ఆలయాల్లో చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న జంగల్ హనుమాన్, సాయిబాబా, పెద్దమ్మ తల్లి ఆలయాలతో పాటు సత్తెనపల్లి జగదాంబ ఆలయాల్లో దొంగతనం జరిగింది. ఆలయాల్లో ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. హుండీలను పగలగొట్టి నగదు కానుకలతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్లను ఎత్తుకెళ్లారు. అన్ని ఆలయాల్లో చేసిన చోరీలన్నీ ఒకే ముఠా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిరోజ్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 6 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి పట్టీలు, 2 విదేశీ గడియారాలు, 22,000 నగదు దొంగలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని ప్రధాని మోదీ అన్నారు. బాలరాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ రామభక్తుల సంకల్పం సిద్ధించిందన్నారు. కోట్లాది మంది కల సాకారమైందన్నారు. శతాబ్దాల నాటి గాయాలు, బాధల నుంచి నేడు ఉపశమనం లభించిందన్నారు. 500 ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైందన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని మోదీ అన్నారు. ప్రేమబంధం పెళ్లికి దారి తీయని సందర్భాల్లో ప్రేమికుడిపై ప్రియురాలు రేప్ ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ తరహా కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది
నేర న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. కొన్నేళ్ల పాటు బంధం కొనసాగించి పరస్పర అంగీకారంతో శారీరకంగా సన్నిహితమైన తర్వాత రేప్ అని ఎలా ఆరోపించగలరని ప్రశ్నించింది. ఇటువంటి కేసుల్లో రేప్ అభియోగాలను నమోదు చేయడం వల్ల అత్యంత తీవ్ర నేరమైన రేప్ను అపహాస్యం చేసినట్లవుతుందని పేర్కొంది. ఎదుటి వ్యక్తి సమ్మతి లేకుండా లైంగిక దాడి జరిపినప్పుడు మాత్రమే రేప్గా పరిగణించాలని స్పష్టం చేసింది. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని అరికట్టేందుకు మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కమ్యూనికేషన్ శాఖ మంత్రి తెలిపారు. సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడేందుకు ఆస్ట్రేలియా, డెన్మార్క్, నార్వే వంటి దేశాలు ఇప్పటికీ ఈ తరహాలో బ్యాన్ అమల్లోకి తేవాలని పరిశీలిస్తున్నాయని చెప్పారు. వయసు ధృవీకరణ కోసం ఆయా దేశాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. చెన్నై, హైదరాబాద్ బుల్లెట్ రైలు తిరుపతి మార్గంలో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేసిన దక్షిణ మధ్య రైల్వే ఆ మేరకు నివేదికను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. 2027లో సూరత్ నుంచి తొలి బుల్లెట్ రైలు నడిచేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా దక్షిణాదిన 2 మార్గాల్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. చెన్నై, బెంగళూరు, మైసూరు మార్గాల్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమలుకు భూ సర్వే జరుగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. చలి, పొగమంచుతో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతోంది. కాలుష్య నియంత్రణ కోసం ప్రస్తుతం ఢిల్లీలో గ్రాఫ్ 3 చర్యలు అమలవుతున్నాయి. పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన కాలుష్యం, పరిశ్రమల కాలుష్యంతో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారింది. దీనికి పొగమంచు కూడా తోడవడంతో రోడ్లపై విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50% సిబ్బందితో మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగతా సిబ్బంది వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు కాబూల్ నుంచి వచ్చిన హర్యానా ఆఫ్ఘాన్ FG311 విమానం రన్వే 29R వద్ద ల్యాండ్ అయింది. అయితే ఆ విమానం టేకాఫ్ కోసం నిర్దేశించిన రన్వేపై కాకుండా మరో రన్వేపై ల్యాండ్ అయింది. ఈ సమయంలో ఏ విమానం రన్వేపై 29R పై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పొరపాటున రన్వేపై దిగిందా లేదా ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలతో జరిగిందా అనే దానిపై ఎయిర్పోర్ట్ అధికారులు